శ్రావణ మాసం వస్తోంది అంటే పువ్వులకు డిమాండ్ పెరుగుతోంది. శ్రావణంలో సోమవారం రోజున మహాశివుడిని, మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, శనివారం రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో ఈ 4 రోజులు పూజలు, వ్రతాలు, యాగాలు, హోమాలు నిర్వహిస్తారు. ఈ శ్రావణంలో పుష్పాలను దేవతలకు సమర్పించడం, అలంకరణలో ఉపయోగించడం, ఆచారాల్లో భాగంగా ఉండడం వంటివి సాధారణం. ఈ మాసంలో పువ్వుల విశిష్టత గురించి ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూలై, ఆగస్టు నెలలో వచ్చే శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ మాసంలోనే ప్రకృతి కొత్త శక్తులను సంతరించుకుంటుంది. ఈ శ్రావణంలోనే పాల సముద్ర మథనంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు స్వీకరించి నీలకంఠుడిగా మారాడు. దీనికి కృతజ్ఞతగా ఈ మాసంలో మహాశివుడికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. గంగాభిషేకం, బిల్వపత్రాలతో అర్చన, సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ వంటివి చేయడం ఆనవాయితీ. సాధారణంగా శివుడికి గంగాజలంతో అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజిస్తే చాలని అంటారు. ఆయన కరుణా హృదయుడని, భక్తులను సులభంగా కరుణిస్తాడని అంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించే సమయంలో ఆయనకు ప్రత్యేకించి పువ్వులతో అలంకరిస్తారు. ఈ అలంకరణ అద్భుతంగా ఉంటుంది. ఇక హైందవ సంప్రదాయంలో పుష్పాలను పవిత్రతకు, భక్తికి, సౌందర్యానికి చిహ్నంగా చెబుతారు. ఈ కాలంలో విస్తారంగా వర్షాలు కురవడం వలన ప్రకృతి పచ్చదనంతో పాటు వివిధ రకాలైన పుష్పాలు విరివిగా లభిస్తాయి. ఇలా లభించే పుష్పాలను భక్తులు భగవంతుడికి సమర్పిస్తారు. భగవంతునికి సమర్పించే పుష్పాలు ఏ రంగులో ఉన్నా, ఎటువంటి సువాసనలు ఉన్నా మంచిదే. కావలసింది భక్తి. భక్తితో భగవంతుడికి పుష్పాలు అర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. శివుడిని పూజించేందుకు మల్లెలు, మందారం, దవణం, తామర, గులాబీ వంటి పుష్పాలను వినియోగిస్తారు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివుడిని పుష్పాలతో అలంకరించి పూజ చేయడం వలన స్వామివారి కృప లభిస్తుందని నమ్మకం. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఎరుపు రంగు పుష్పాలను విరివిగా ఉపయోగిస్తారు. ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా తామరను లక్ష్మీదేవికి సమర్పిస్తారు. అమ్మవారిని తామర పువ్వుల్లో ప్రతిష్ఠించి పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. దుర్గాదేవికి గులాబీలతో పూజిస్తారు. శ్రావణ మాసంలో ఈ పుష్పాలను సమర్పించడం వలన భగవంతుని ఆశీస్సులు పొందవచ్చని భక్తుల నమ్మకం. పండుగల సమయంలో ఇంటిని పుష్పాలతో అలంకరించడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం తెస్తాయని నమ్ముతారు. అంతేకాదు, శ్రావణంలో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. పుష్పాల సుగంధం మనసును శాంతపరుస్తోంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఈ పుష్పాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. శ్రావణ మాసంలో పుష్పాలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పురాణ సంబంధిత కారణాలు ఉన్నాయి. ఈ మాసంలో పుష్పాలు దేవతలకు సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని, పవిత్రతను వ్యక్తం చేస్తారు. అదే సమయంలో పుష్పాల సుగంధం, సౌందర్యం ఈ మాసంలోని పవిత్ర వాతావరణాన్ని మరింత ఆనందమయం చేస్తాయి. ఈ ఆచారం హిందూ సంస్కృతిలో పుష్పాల గొప్పతనాన్ని, వాటి దైవిక సంబంధాన్ని సూచిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.